Okay. Hello rankers. Welcome. Welcome to the subject wise course. So eigenvalues and vectors మీద ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కాన్సెప్ట్ మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏముంది మీరే చేయాలి. అంటే ప్రాబ్లమ్స్ నేను సొల్యూషన్స్ డిస్కస్ చేస్తా, కానీ క్వశ్చన్ చూసిన తర్వాత వీడియో పాస్ చేసి ట్రై చేయండి. నేను చాలాసార్లు రిపీట్ చేసింది మళ్ళీ చెప్తున్నా, ఏంటిదంటే మీరు సొంతంగా ట్రై చేయకుండా జస్ట్ సొల్యూషన్స్ వింటే మీ మైండ్ క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది, అలవాటు పడిపోతారు. ఒక సొల్యూషన్ చూసిన తర్వాత లేదా ఒకే మెథడ్కి అలవాటు పడిపోతారు. సో మీరు ఆలోచిస్తేనే డిఫరెంట్ అప్రోచెస్ వస్తాయి. మీరు ఒకటి ఆలోచిస్తారు, రెండు ఆలోచిస్తారు, నేను ఒకటి చెప్తా, ఇలా నెంబర్ ఆఫ్ అప్రోచెస్ వస్తాయి. ఓకేనా? సో ట్రై చేయండి. సో ఫస్ట్ దాని సొల్యూషన్ ఏంటిదిరా అంటే, ఆల్రెడీ ప్రాపర్టీస్లో చూసినాం కదా, ఇట్లా రోస్ అనేవి ప్రపోర్షనల్గా ఉంటాయి. ఏంటిది మనకి అది ప్రాపర్టీ ఒకసారి చూద్దాం. రోస్ ఐడెంటికల్గా ఉంటే నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ రోస్ మైనస్ ఐగన్ వాల్యూస్ ఈక్వల్స్ టు 0. సో ఎన్ని రోస్ ఐడెంటికల్ ఉన్నాయి? 1 2 3. సో 3 - 1 ఐగన్ వాల్యూస్ ఈక్వల్స్ టు 0 అంటే 3 - ఐగన్ వాల్యూస్ ఈక్వల్స్ టు 0 అంటే 2 ఐగన్ వాల్యూస్ అనేవి 0 అవుతాయి. సో ఆప్షన్స్ చూసుకుంటే ఈ ఆప్షన్ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ 3 ఆప్షన్స్లో ఉండాలి. సో ఈ 3 ఆప్షన్స్లో ఉండాలంటే మనకి ఏం చెప్పినా సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్న. సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈక్వల్స్ టు ట్రేస్ అన్న. సో దీని ట్రేస్ ఎంత? ట్రేస్ అంటే ఏంటి? డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క సమ్. 1 + 1 + 1 అంటే 3. సో సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ 3 ఉండాలి, 2 జీరోస్ ఉండాలి. సో ఆప్షన్ వెరిఫై చేసుకుంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వెక్టార్ 1 2 - 1 ఈజ్ అన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూ ఈజ్ అన్నాడు. సో సేమ్ మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఇన్ కేస్ రాకుంటే సొల్యూషన్ చూడండి. ఓకేనా? సో మనకి ఏంటిది ఈ ఐగన్ వెక్టర్స్, వాటికి ఈ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఏంటి? ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్. సో ఇదే కదా. సో ఏ ఇంటూ ఎక్స్ చేయండి. సో ఏ ఏముంది మనకి? -2 2 - 3 2 1 - 6 -1 -2 0 ఇంటూ ఎక్స్ 1 2 - 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఫస్ట్ క్యాల్కులేట్ చేయండి. సో ఎంత అవుతుంది అది? -2 × 1 -2 + 4 + 3 అంటే 7 - 2 కదా, 5 అవుతుంది. నెక్స్ట్ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నా, రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. 2 × 1 2 + 2 4 4 + 6 10. తర్వాత ఇది -1 + 4 0 సారీ -1 + ఆఫ్ -4 అంటే -5. సో ఇది ఏమవుతుంది? 5 × 1 2 - 1. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ వచ్చిందా లేదా? సో లాంబ్డా అనేది ఏంటిది మనకి? ఐగన్ వాల్యూ. సో ఇప్పుడు దీని ఆప్షన్స్లో ఏది మనకి కరెక్ట్ ఆప్షన్? సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి ఏమన్నాడు? అబ్టైన్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నాడు. సో విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ చెప్పండి. సో ఎటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చింది మనకి? ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇది? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయినా మనకు ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి? ఐగన్ వాల్యూస్ ఇస్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అంతే కదా, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సో దీంట్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటివి? 1 2 -2 -1. సో ఆప్షన్ ఎంత? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో ఏమన్నాడు? ఫర్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ ఈక్వల్స్ టు -2 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఐగన్ వెక్టర్. ఓకే, సో దీన్ని ఎట్లా చేద్దాం? ఇది కూడా చూసుకుంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి ఏం సంబంధం మనకి? ఐగన్ వాల్యూస్ తెలుసు మనకి. ఐగన్ వెక్టార్ ఎట్లా చెప్తాం? ఐగన్ వాల్యూస్ ఏమైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ 3 - 2 1. అడిగింది ఐగన్ వెక్టార్ అన్నాడు కదా.
ఓకే, ఏ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాంలేండి, అంతే కదా. ఏ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎక్స్ కావాలి. మనకు లాంబ్డా వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ -2. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దామా? ఓకే, ఇంకా బెటర్ వే ఏదన్నా ఉంటే మీరు చేయండి. 3 - 2 2 0 - 2 1 0 0 1. ఓకే, ఏమన్నా రో ఎక్లాన్ ఫామ్ చేయొచ్చా? రో ఎక్లాన్ ఫామ్ చేస్తే సొల్యూషనే కదా మనకు కావాల్సింది. వద్దులేండి, వెరిఫికేషన్ చేద్దాం. ఇంటూ 3 - 2 1. సో ఏమవుతుంది ఇది? 9 + 4 13, 13 + 2 15. ఓకేనా, 15. నెక్స్ట్ ఇది ఏమైంది? +4 + 1 5. నెక్స్ట్ ఏమైంది? 1. ఇది ఏమవుతుంది అప్పుడు? 5 కామన్ వేస్తే 3 2 1. 3 ఓకే, 3 2 1 కాదు, 3 1 1/5 వస్తుంది. సో 3 1 1/5. కానీ మనకి ఇదా ఇచ్చిన ఐగన్ వెక్టర్ సాటిస్ఫై అవుతుంది అంటే కాదు. సో ఈ ఆప్షన్ కుదరదు. సో ఇట్లా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే నాకు తెలిసి, ఒక్క నిమిషం, వేరే మెథడ్ ఏదైనా చేద్దాం దీనికి. సో ఇది మన మ్యాట్రిక్స్ x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? ఓకే, ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తారండి. సో ఇది సింపుల్ అవుతుంది కదా మనకి. సో ఏ మైనస్ లాంబ్డా ఐ అంటే ఏంటి? లాంబ్డా వాల్యూ ఇచ్చిండు కదా. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది? 3 - లాంబ్డా -2 2. తర్వాత 0 - 2 - లాంబ్డా 1 0 0 1 - లాంబ్డా ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. ఇది అర్థమైంది కదా. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ బదులు ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ రాసిన. సో లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చిండు? -2 ఇచ్చిండు, అంతేనా? ఇక్కడ లాంబ్డా ఈజ్ -2 అన్నాడు. ఓకే, సో లాంబ్డా -2 అంటే సబ్స్టిట్యూట్ చేయండి. 3 - -2 +5 -2 2 0 -2 -2 అంటే 0 1 0 0. ఇదేంటిది? 1 - -2 అంటే 3 ఇంటూ x1 x2 x3 ఈక్వల్స్ టు 0. సో రో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే R3 implies R3 - 3R2. ఇప్పుడు ఏమవుతుంది? 5 - 2 2 0 0 1 0 0 0 ఇంటూ x1 x2 x3 ఈక్వల్స్ టు 0 0 0. ఇప్పుడు చూడండి, రో ఎచెలాన్ ఫామ్లోకి మారింది. రో ఎచెలాన్ ఫామ్లో మారిన తర్వాత సొల్యూషన్ కనుక్కోవడం ఈజీ కదా. సో దీని నుంచి ఏం చెప్పేస్తాను నేను? x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేస్తాను, అంతే కదా. 0 ఇంటూ x1 ప్లస్ 0 సారీ x3 ఈక్వల్స్ టు 0. ఈ సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుందో మనకి 5x1 - 2x2 + 2x3 ఈక్వల్స్ టు 0, అవునా కదా. నెక్స్ట్ ఏమైంది? 0 × x1 + 0 × x2 + x3 ఈక్వల్స్ టు 0. సో దాని నుంచి నేను ఏమన్నా x3 ఈక్వల్స్ టు 0 అన్నా. ఇప్పుడు నాకేమైంది? 5x1 ఈజ్ ఈక్వల్స్ టు 2x2. నేను x2 ఈజ్ ఈక్వల్స్ టు k అనుకున్నాను అనుకోండి. ఇక్కడ నాకు నల్లిటీ ఈక్వల్స్ టు 1 కదా. సో నల్లిటీ ఈక్వల్స్ టు 1 అంటే 1 ఫ్రీ వేరియబుల్. సో ఆ ఫ్రీ వేరియబుల్ నేను x2 అనుకున్నా. x2 ఈక్వల్స్ టు k అనుకుంటే x1 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2/5 × k అవుతుంది. సో వాల్యూస్ ఏమేమి ఉన్నాయి మనకి? x1 ఈక్వల్స్ టు 2/5 × k, x2 ఈజ్ ఈక్వల్స్ టు k, x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? 2/5 k 0.
ఇక్కడ కే అనేది ఎనీ కాన్స్టెంట్ కదా, నేను కే ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటాను, ఎందుకంటే ఆప్షన్ వెరిఫికేషన్. సో 2/5 × 5 అంటే 2, 5 కే అంటే 5 కాబట్టి 5, 0, 2, 5, 0. సో ఇది మనకు ఆప్షన్. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది? 4th ఆప్షన్లో ఉంది. సో ఇట్లా మీరు ఈ మెథడ్ అన్నా చేయొచ్చు. నేను జస్ట్ కన్ఫ్యూజ్ అయినా కాబట్టి మీకు కొంచెం లెందీగా అనిపించిండొచ్చు, కానీ వెరీ సింపుల్. a - λ × x = 0 చేసేసి సాల్వ్ చేసేస్తే వచ్చేస్తుంది కదా. సో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. లేదా మీరు డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చేసిండొచ్చు. a × x = λ × x అవుతుంది కదా. సో మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ మల్టిప్లికేషన్ వస్తుంది కదా, దాన్ని కామన్ తీస్తే మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ఆప్షన్ సాటిస్ఫై అయినట్టు. అది కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి, ఈ కాన్స్టెంట్ ఉంటూ 2, 5, 0 వస్తుంది చూడండి. సో అది రెండు మెథడ్స్లో ఏ మెథడ్ అన్నా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు? ద ప్రోడక్ట్స్ ఆఫ్ ది నాన్ జీరో ఐగన్ వాల్యూస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. నాన్ జీరో ఐగన్ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ మ్యాట్రిక్స్ చూస్తానే మనకి ఏమర్థం కావాలా? ఐడెంటికల్ రోస్ ఉన్నాయి చూడండి, 1, 2, 3 ఐడెంటికల్ రోస్ ఉన్నాయి. సో 3 ఐడెంటికల్ రోస్ ఉంటే 3 - 1 ఐగన్ వాల్యూస్ = 0, అంతేనా? సో 2 ఐగన్ వాల్యూస్ = 0. మళ్ళీ ఇవి రెండు ఐడెంటికలా? సో 2 - 1 ఐగన్ వాల్యూస్ = 0. సో 1 ఐగన్ వాల్యూ = 0. ఓవరాల్ ఎన్ని? 3 ఐగన్ వాల్యూస్ విల్ బికమ్ 0. 3 ఐగన్ వాల్యూస్ విల్ బికమ్ 0. సో 3 ఐగన్ వాల్యూస్ 0 అవుతుంటే మనకి ఇక్కడ ఎన్ని ఐగన్ వాల్యూస్ వస్తాయి? 5/5 మ్యాట్రిక్స్ ఇది. సో 5 ఐగన్ వాల్యూస్ వస్తాయి. దాంట్లో λ1, λ2, λ3 = 0, 0, 0 అయిపోయినాయి. 3. ఇప్పుడు మనకి వాడు ఏమన్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ 2 నాన్ జీరో అంటే λ4 × λ5 = ఎంత అంటున్నాడు, అంతేనా? సో λ4 × λ5 ఎంత అంటే కనుక్కోండి ఫస్ట్. λ4, λ5. సో ఏముంది? ax = λ × x. a 1 0 0 0 1 0 1 1 1 0 0 1 1 1 0 0 1 1 1 0 1 0 0 0 1 into x, x1, x2, x3, x4, x5 equals to some lambda into x, x1, x2, x3, x4, x5. సో ఇప్పుడు ఫస్ట్ రో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? x1 + x5 = λ × x1. x1 + x5 = λ × x1. లాస్ట్ రో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? x1 + x5 = λ × x5. x1 + x5 = λ × x5. సో రెండు యాడ్ చేస్తే 2 × x1 + x5 = λ × x1 + x5. సో దీని నుంచి λ ఏమైంది? 2. సో వన్ ఆఫ్ ది నాన్ జీరో ఐగన్ వాల్యూ ఎంత అంటే 2. మనకి 2 ఐగన్ వాల్యూస్ కావాలి. సో 2 ఐగన్ వాల్యూస్ కావాలంటే నేను ఫస్ట్ ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేసి ఈక్వల్ చేసుకున్నా. ఇప్పుడు ఈ మూడింటికి చేసుకుంటా. ఎందుకు చేసుకుంటున్నా అంటే నాకు సిమిలారిటీ వస్తేనే కదా. ఇప్పుడు x1 x5 వచ్చింది, ఇక్కడ x1 x5 వస్తుంది, యాడ్ చేసేసుకుంటే నాకు ఇట్లా ఈక్వల్ అయ్యి λ వాల్యూ వస్తుంది. సో దానికోసం ఇది స్ట్రైక్ అయితే, ఎవరికైతే ఇది స్ట్రైక్ అయిందో ఆడే టాపర్. అంటే అంత ఈజీ కాదు. ఇది ఎట్లా స్ట్రైక్ అవుతుందంటే ప్రాక్టీస్ ఆర్ట్. నేను ఒకటి చెప్పాను మీకు. సో మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది టాపర్స్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఏంటిదిరా అంటే, మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ హార్డ్ వర్క్ చేసి అంటే హార్డ్ వర్క్ అంటే వితౌట్ స్మార్ట్ వర్క్ అని కాదు, స్మార్ట్ వర్క్తో సహా హార్డ్ వర్క్ చేసినారనుకోండి, హార్డ్ వర్క్ చేస్తా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎట్లయిపోతాయి ప్రాబ్లమ్స్ అంటే, నేచర్ హెల్ప్ అంటారు కదా కొన్నిసార్లు. మీ బ్రెయిన్ ప్రాబ్లం చూస్తేనే ఆటోమేటికల్లీ మీ బ్రెయిన్ సజెస్ట్ చేస్తుంది మీకు, ఈ స్టెప్ వేయి, దీనికి ఈ స్టెప్ వేయి, అట్లా ఆ రేంజ్లో అయిపోతుంది మీ బ్రెయిన్. అంటే మీ బ్రెయిన్ ప్రాసెసింగ్ ప్రాబ్లం చూస్తేనే అదే ఆన్సర్ ఇచ్చేస్తారు డైరెక్ట్లీ, ఇది చేయి దానికి అని. ఆ రేంజ్ మనకి రావాలంటే, అంత ప్రొఫెషనలిజం రావాలంటే అంత ప్రాక్టీస్ ఉండాలి. సో అది అంత ఈజీ కాదు ఈ స్టెప్ వేయడం. అండ్ వితౌట్ ప్రాక్టీస్ అయితే ఇంపాసిబుల్. ఓకే సరేనా, అందుకు అంత ప్రాక్టీస్ చేయండి అంటున్నాను. సో నెక్స్ట్ ఈ 3 మల్టిప్లికేషన్ చేస్తే x2 + x3 + x4 మళ్ళీ = λ x2. ఈ విధంగా ఎన్ని వస్తాయి మనకి? x2 + x3 + x4 = λ x2.
సిమిలర్లీ ల్యాండా x3 ల్యాండా x4 వస్తుంది. సో ఓవరాల్గా x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈక్వల్స్ టు అంటే త్రీ టైమ్స్ వస్తాయి కాబట్టి x2 ల్యాండా x2 ఒకసారి ల్యాండా x3 సేమ్ ఇట్లానే ల్యాండా x3 ఒకసారి అట్లా 3 టైమ్స్ వస్తాయి కాబట్టి x2 ప్లస్ x3 ప్లస్ x4. సో ఓవరాల్గా ఏమవుతుంది మనకి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో ఇంకొక నాన్ జీరో ఐగన్ వాల్యూ ఎంత 3. సో వాడు ఏమన్నాడు క్వశ్చన్లో ప్రోడక్ట్ ఆఫ్ నాన్ జీరో ఐగన్ వాల్యూస్ అన్న. నాన్ జీరో ఇవే కదా. సో ల్యాండా 4 ఇంటూ ల్యాండా 5 ఎంత 2 ఇంటూ 3 దట్ ఈస్ నథింగ్ బట్ 6. సో దీని ఆన్సర్ ఎంత 6. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సో మీరే చేయండి ఈ క్వశ్చన్. ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈస్ ఐగన్ వెక్టార్స్ కనుక్కోండి అన్నాడు. సో మీకు హింట్ ఇస్తాం మీరు చేయండి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఇచ్చండి 0 0 ఆల్ఫా 0 0 0 0 0 0. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినాడు ఆల్ఫా ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 ఐగన్ వాల్యూస్ కనుక్కోండి అన్నాడు. సో ఇట్లనే కాదు మీరు దీన్ని కాలం ఫామ్లో కన్వర్ట్ చేసుకోండి. నాకు తెలిసి ఆప్షన్స్ కూడా కాలంలోనే ఉందా లేదు రోలో ఇచ్చినా కూడా మనకు ఐగన్ వెక్టార్ అనేది కాలం మ్యాట్రిక్స్ కాబట్టి దీన్ని కాలమ్స్లో కన్వర్ట్ చేసుకోండి. సో కాలమ్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఏముంది హింట్ ఇస్తా చూడండి. ఏంటి మనకి ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్. సో ఏ అండ్ ఎక్స్ని మల్టిప్లై చేయండి. ఏని ఒక ఎక్స్ అనే మ్యాట్రిక్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకోండి. 0 0 ఆల్ఫా ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకొని అంటే మీకు నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ నేను ఇది ఒక ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి 0 0 ఆల్ఫా 0 0 0 0 0 0 ఇంటూ ఎక్స్ నేను ఇది తీసుకుంటున్నా 0 0 1 మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది అప్పుడు 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1. సో ఆల్ఫా నెక్స్ట్ ఏమొస్తుంది 0 0 అప్పుడు నీకు ఏమవుతుందా ఇది ఆల్ఫా ఇంటూ అంతేనా ఏమన్నా మిస్టేక్ చేసినా మల్టిప్లికేషన్ ఆల్ఫా 0 0 ఓకే నథింగ్ రాంగ్ 1 0 0 అయింది. సో ఏ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్ కావాలి మనకి. కానీ ఈ ఎక్స్ ఈక్వల్ అంటే కాదు. సో ఈ ఆప్షన్ తప్పు. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ వెరిఫై చేయండి. సో ఇంకో ఆప్షన్ ఏం వెరిఫై చేస్తారయ్యా అంటే సెకండ్ ఆప్షన్ తీసుకోండి. సో 0 0 ఆల్ఫా 0 0 0 0 0 0 ఇంటూ ఇది ఏముంది మనకి ఆల్ఫా 0 0. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ ఓకే 0 నెక్స్ట్ ఇది 0 ఇది 0. సో ఈ విధంగా వచ్చిందా. నేను దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే సారీ 0 0 ఆల్ఫా 0 0 0 0 0 0 ఇంటూ ఆల్ఫా ఇంటూ 0 0 ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా వచ్చింది నాకు 0 0 0. నేను దీన్ని ఎట్లా రాస్తా అంటే ఇక్కడ ఆల్ఫా ఇక్కడ 0 పెట్టేసి ల్యాండా 0 పెట్టేసి దీన్ని ఆల్ఫా అనుకుంటాం. సో అప్పుడు నీకు ఏమైంది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్ వచ్చింది కదా. ల్యాండా నేను 0 కూడా తీసుకొచ్చా దాంట్లో ఏముంది. సో ల్యాండా తీసుకున్నా 0 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్ సాటిస్ఫై అయింది కాబట్టి నాకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇదేంటిదిరా అంటే మల్టీ సెలెక్ట్ ఆప్షన్స్. ఇది ఆప్షన్ రాంగ్ ఇది ఆప్షన్ కరెక్ట్. ఇంకొక ఆప్షన్ దీంట్లో ట్రూ ఉంది అదేంటిదో మీరే వెరిఫై చేయండి. సో మోస్ట్లీ డి ఆప్షన్ కూడా కరెక్ట్ వస్తుంది అనుకుంటా. మీరు వెరిఫై చేసుకొని కావాలంటే. సో ఇది సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ఐగన్ వెక్టర్స్ అండ్ వాల్యూస్. ఇంకొన్ని ఉన్నాయి అవి ఈజీగా చేసేయచ్చు మీరే. జస్ట్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ లైక్ సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ప్రోడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈ రేంజ్లో ఉన్నాయి కాబట్టి కొన్ని తీసుకోవాలా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి చెప్పాలంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మరీ మొత్తం ఛానల్ని వదిలేలేం కదా. కాన్సెప్ట్ ఇక్కడ చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి ఇక్కడ చెప్పి ఛానల్లో ఏం చెప్పకుంటే అసలు రీచ్ అవ్వదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఛానల్లో పోస్ట్ చేస్తా. యాజ్ వెల్ యాజ్ మీకు కూడా లింక్లో ఇస్తా. సో మీరు అక్కడన్నా చూసుకోండి ఇక్కడన్నా చూసుకోండి. ఏంది భయ్యా మాకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ పెట్టి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం ఏంటి అనొద్దు. ఎందుకంటే నేను అసలు వాళ్ళకి కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. సో అవన్నీ యూజ్ అవుతాయి కదా వాళ్ళకి. సో 160 అనేది అసలు సబ్స్క్రిప్షనే కాదు ప్రైసే కాదు జస్ట్ ఫర్ నేమ్ సేక్ అంతే. ఎవరిస్తారు 160 రూపీస్కి మీకు సబ్స్క్రిప్షన్. అది 1 మంత్ కూడా కాదు
1 ఇయర్. సో ప్రతి ఒక్కరు కొనొచ్చు. ఓకేనా? సో మీరు అట్లేం పెట్టుకోవద్దు వాళ్ళకు ఎందుకు ఇస్తున్నారు అది ఇది అని. జస్ట్ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేస్తా. మీరు కావాలంటే అక్కడ చూసుకొని ఇక్కడ కూడా చూసుకొని. ఓకేనా? ఇదే మనకి లీనియర్ ఆల్జీబ్రా అయిపోయింది. నెక్స్ట్ మిగతా చాప్టర్స్ కూడా ఇట్లానే అంటే నీట్గా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.